భద్రకాళి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవ ఆహ్వానం. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 6:30 శ్రీవార్ల దర్శనం ప్రారంభం. 9 గంటలకు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. 10:30 కళ్యాణోత్సవము. రాత్రి 8 గంటలకు వెండి రథోత్సవము. 12 గంటలకు లింగోద్భవ కాల ఏకాదశ రుద్రాభిషేకం. రాత్రి 1 గంటకు వెండి నంది సేవ గ్రామోత్సవం జరుగును. రాత్రి 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. February 7th, 2026. A historic moment unfolds in Amravati, India's first quantum valley, taking a bold step towards transforming Amravati into one of the world's top 5 global quantum hubs. The foundation-laying ceremony of Amravati Quantum Valley, spanning over 9 million square feet and envisioned to generate nearly 88,000 employment opportunities. This iconic and future-ready campus represents a defining leap into the next era of innovation. Featuring the IBM Quantum System 2, the most advanced quantum supercomputer, the world's first quantum biofoundry, an open Q-chip and testbed and incubation center for startups, India's first quantum reference facility, and the headquarters for advanced quantum safe solutions. And more: hardware, software, algorithms, research, all the resources required for deep tech innovation, brought together on a single powerful platform. Amravati Quantum Valley, India's quantum future, begins here. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् कालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయ పాలక వర్గం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్వామివారి ప్రసాదాన్ని అందజేయడంతో స్పీకర్ ఆ విషయాన్ని సభకు వివరించి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తీశ్వరుని కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు. తర్వాత ఒక ప్రకటన అండి. మన శాసనసభ్యులు పొజ్జల సుధీర్ రెడ్డి గారు సభ్యుల కోసం కాళహస్తి ఆలయం ప్రసాదాన్ని తీసుకొచ్చారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దాన్ని వాళ్ళ అందరికీ అందిస్తారు. ఎమ్మెల్యే గారికి ఆశీర్వాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే వివాదంపై బాధితురాలు మరో వీడియోను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ, నేను ఎక్కడా దాక్కోలేదని, పూర్తిగా లీగల్ ప్రొసీజర్లోనే ముందుకు వెళ్తున్నానన్నారు. కమిటీ ముందు హాజరు కావాలని, ఎవరు నన్ను పిలవలేదని, ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదంటున్నారు. శివశంకర్ కు పెన్ డ్రైవ్ లేఖ పంపుతున్నట్లు ఫోన్లో తెలియజేశాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి పూర్తి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నారని చెప్తున్నారు. ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాను. బేసిక్గా నేను దాక్కోను కూడా. నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. అది కొన్ని ఛానళ్ళ వాళ్ళు చూసారో లేదో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడిస్తున్నారో నాకు తెలీదు. కాకపోతే నేనైతే దాక్కోలేదు, దాక్కోను కూడా. న్యాయం జరిగేంత వరకు దాకోను. ఇంకొక విషయం, నన్ను కమిటీకి ఎవ్వరూ పిలవలేదు. నన్ను కమిటీకి ఎవ్వరే కానీ హాజరు అవ్వమని ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నేను శివశంకర్ గారికి కాంటాక్ట్ అయ్యి, ఆయన నంబర్ సంపాదించి శివశంకర్ గారికి కాంటాక్ట్ అయ్యి, నాకు నేనుగా, సార్ మీరు శ్రీధర్ వర్షన్ మాత్రమే విన్నారు, నేను నా వర్షన్ కూడా తెలియజేసుకోవాలనుకుంటున్నాను, సో నేను పెన్ డ్రైవ్ పంపిస్తున్నాను విత్ అటాచ్డ్ విత్ లెటర్ అని చెప్పేసి నేను లెటర్ పంపించడం జరిగింది. అంతే తప్ప ఐ బెట్ అండ్ ఐ ఆస్క్ కమిటీ పీపుల్, నన్ను ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇస్తే ఎవరితో ఇప్పించారు? శ్రీధర్కి ఇచ్చిన లెటర్ లాగా నాకేమైనా లెటర్ ఇచ్చారా? లేకపోతే మీ కమిటీ వాళ్ళతో కానీ, లేకపోతే మీ పార్టీ వాళ్ళతో కానీ ఎవరితో అయినా సరే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పారా అనేది నాకు మీరు చెప్పండి. న్యూస్లో వస్తున్నట్టు మేము వీణాని పిలిచాము కానీ వీణ హాజరు అవ్వలేదు అనేది తప్పుడు స్టేట్మెంట్, అవాస్తవాలు ఇవి. నేను దీన్ని అంగీకరించను. ఎందుకంటే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు నన్ను పిలిచారు అన్నదాన్ని నేను ఒప్పుకోను. అండ్ ఐఎమ్ డామ్ విల్లింగ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. నేను మిమ్మల్ని కలిసి నా వర్షన్ చెప్పుకొని వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నేను కలుస్తాను అనేసి అంటున్నా కూడా మీరు నన్ను పిలిచారు రాలేదు అనేసి అలాంటి అవాస్తవాలు చెప్పకండి ప్లీజ్. అండ్ నేను దాక్కోవట్లేదు, నేను స్టిల్ ప్రయత్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి, స్టిల్ ప్రయత్నిస్తున్నాను. యా, మీరు చెప్పినట్టు, నేను చెప్పినట్టు, శ్రీధర్ చెప్పినట్టు ఇది మా వ్యక్తిగత సమస్య. కాకపోతే కొంతమంది రాజకీయ రాబందులు దీన్ని పాలిటిక్స్ చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ అధికారం చూపిస్తున్నారు. డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, ఏంటంటో చేస్తున్నారు. అవన్నీ కాదండి కావాల్సింది, నిజాలు కావాలి. కమిటీ వాళ్ళు ఎంత టైం అయినా తీసుకోండి, కానీ నిజం మాత్రమే చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. ఐ రియలీ ప్రే ఆల్ ఆఫ్ యూ, ఐ రియలీ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం. నాకు శ్రీధర్కి జరిగింది మాత్రమే మాట్లాడుకుందాం. నా ఉద్యోగం అంటారా, నా పరువు అంటారా, నేను ఇంతకంటే దిగజారడానికి ఇంకేం మిగల్లేదు. కాబట్టి నేను అన్ని వదులుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నేను భయపడను. నాకు జస్టిస్ జరిగే విషయంలో నేను భయపడను. నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా. అండ్ సార్ పవన్ కళ్యాణ్ గారు, నేను మీకు మళ్ళీ అర్థిస్తున్నాను, మిమ్మల్ని నేను కలవాలి సార్. మీకు ఎంతవరకు నిజం తెలుసో, ఎంతవరకు మీరు ఈ విషయం గురించి పట్టించుకుంటున్నారో నాకు తెలీదు. కానీ నేను ఒక బాధపడిన మహిళగా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నాకు న్యాయం చేస్తారనేసి. ఎందుకంటే మీకు ఉమెన్ మీద ఎటువంటి రెస్పెక్ట్ ఉందో, ఎన్ని సిచ్యువేషన్స్లో ఉమెన్ గురించి మీరు బాధపడ్డారో అదంతా నాకు తెలుసు. అవన్నీ మేము చూస్తూ పెరిగామండి. అలాంటిది మన పార్టీ నుంచి, మన ఎమ్మెల్యే నుంచి, మీ డిపార్ట్మెంట్ అయిన నాకు అన్యాయం జరిగింది. అటు శ్రీధర్ చెప్పుకోవాల్సింది మీకే, ఇటు నేను చెప్పుకోవాల్సింది మీకే. కాబట్టి
మీరే ఇద్దరి వర్షన్స్ వినండి. ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని శిక్షించండి, ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళకి జస్టిస్ చేయండి. ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను. అండ్ ఎవరైనా సరే ఒక అమ్మాయి గురించి ఆలోచించేటప్పుడు మీ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు అనేసి ఆలోచించండి. నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కాదు. ఒక అమ్మాయి బయటికి వచ్చి ఇంత చెప్తుంది, ఎందుకు చెప్తుంది అనేసి అయినా సరే ఆలోచించండి ప్లీజ్. ఆ అమ్మాయికి ఏం సరదా కాదు, మీ అందరి ముందు ఒక టాపిక్ అవ్వాలనేసి ఎవరికీ ఉండదు. సో ఐ ప్లీజ్ ఎవ్రీ వన్, వాట్ ఈజ్ వాట్ అనేసి ఆలోచించండి. అండ్ ఐ రిక్వెస్ట్ కమిటీ మెంబర్స్, రిపోర్ట్ని అయితే జెన్యూన్గా ఇవ్వండి. ఐ బెగ్, జెన్యూన్గా ఇవ్వండి ప్లీజ్. కేరళలోని కోజికోడ్లో ఒక వృద్ధ మహిళ ఫుట్పాత్ ను దుర్వినియోగం చేస్తున్న స్కూటీ రైడర్ ను అధైర్యంగా ఆపి అతన్ని తిరిగి రోడ్డుపైకి పంపింది. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. దీనిపై కేరళ పోలీసులు సామాజిక బాధ్యతకు ముగ్ధులైన స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి సార్వాతో సత్కరించారు. నిబంధనల పట్ల ఆమె చూపిన పట్టుదలను దేశమంతా ప్రశంసిస్తోంది. తప్పును ప్రశ్నించడంలో వయసు అడ్డంకి కాదని ఈ భామ నిరూపించారు. മോട്ടോർ വാഹന വകുപ്പ് കോഴിക്കോട് എന്നും നന്ദിയുണ്ടാവും. അങ്ങനെ ഞങ്ങൾ ആഗ്രഹിക്കുകയാണ്. അപ്പോൾ ഈ പ്രവർത്തനം ഇനിയും തുടരണം എന്നാണ് എനിക്ക് പറയാനുള്ളത്. ഞങ്ങളുടെ ഭാഗത്തുള്ള എല്ലാവിധ സപ്പോർട്ടും നമുക്ക് ഇനിയും ഉണ്ടാവും. ഉണ്ടാവണം. ഞാൻ നമ്പറൊന്നും നോട്ട് ചെയ്തില്ല, എനിക്ക് കിട്ടാൻ പറ്റിയിട്ടില്ല. നമ്മുടെ കയ്യിലുള്ള അതേപോലുള്ള ആൾക്കാരുടെ ഫോട്ടോസ് ഇല്ല. എന്റെ ഫോണ് വളരെ മോശമാണ്. ആ കണ്ട ആളെ ഞങ്ങൾ വിളിച്ചെടുക്കുന്നുണ്ട്. അപ്പോൾ അയാളുടെ എതിരെ ഉള്ള നടപടികൾ ഞങ്ങൾ കണ്ടിട്ടുണ്ട്. അയാളെ മനസ്സിലാക്കി അയാളെ ഓഫീസിൽ വരും. അപ്പോൾ അയാൾക്ക് അതിനുള്ള നടപടികൾ ഞങ്ങൾ കോടതി. അല്ല, അയാള് വളരെ ഞാൻ പറയാണ്, നമ്മുടെ ഭാഗത്തുള്ള നടപടികൾ ഇപ്പോഴും അത് പ്രശ്നമില്ല. അത് നിങ്ങൾ ചെയ്യേണ്ട ഡ്യൂട്ടിയാണ്. അപ്പം ഞാൻ പറയാം, ചിലർ വളരെ ഒരു പയ്യനാണ് എന്നോട് പറഞ്ഞു, മോനെ ഞാൻ വിളിച്ചത്. അപ്പം പിന്നെ മോനെ നിൽക്കത്തെ വയസ്സായി, അപ്പം ചിഹ്നത്തിൽ ഇരുപത് പറഞ്ഞിട്ടുണ്ട്. അപ്പം ഞാൻ പറഞ്ഞു എനിക്ക് ചിഹ്നത്തിൽ 80 పెద్ది సినిమాలోని చిక్రీ చిక్రీ పాటలో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పాటలో నిల్చొని చేసే స్టెప్ రామ్ చరణ్ కంపోజ్ చేశారని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ షోలో వెల్లడించారు. ఆ బ్యాట్ ఐడియా ఆయనదేనని, స్టెప్ చేసి చూపించారని తెలిపారు. కూర్చొని వేసే స్టెప్ ఐడియా మాత్రం తనదేనని పేర్కొన్నారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా కేవలం తెలుగులోనే 165 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయం పట్ల హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రజలదని, తెలంగాణ ప్రభుత్వ పథకాల విజయమని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసం, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వారందరికీ మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కలుగజేస్తూ సంక్షేమము, అభివృద్ధిని రెండు కళ్ళలాగా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రివర్గ సహచరులు, యావత్ కేబినెట్, శాసనసభ్యులు, పార్టీ కార్యకర్తలు, ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినటువంటి కార్యకర్తల ఎన్నికలు. ఆ కార్యకర్తల ఎన్నికల్లో బాధ్యత గల ప్రతి నాయకుడు కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వచనం తీసుకునే విధంగా కృషి చేసినారు. వారందరికీ అభినందనలు. గెలిచిన వారందరికీ అభినందనలు. ఇది తప్పకుండా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దాకా నేరుగా చేరినాయి కాబట్టి గెలుపు సాధ్యమైంది. ఈ గెలుపు ప్రజలది. ప్రజల యొక్క దీవెనను ప్రభుత్వం మరింతగా బాధ్యతగా తీసుకొని ముందుకు పోతుంది. హైదరాబాద్ లోని కుక్కట్పల్లిలోని ఆసనా వెల్నెస్ స్పాలో వ్యభిచారం సాగుతోందన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 30 మంది యువకులు, 15 మంది యువతులతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కర్ణాటకలో జనార్దన్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో సోదాలు నిర్వహించిన లోకాయుక్త 4,46,00,000 రూపాయలను గుర్తించారు. ఆస్తికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో సోదాలు చేసిన లోకాయుక్త అధికారులు ఇంత డబ్బు ఎక్కడదనే కోణంలో విచారణ ప్రారంభించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవ ఆహ్వానం. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 6:30 శ్రీవార్ల దర్శనం ప్రారంభం. 9 గంటలకు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 10:30 కళ్యాణోత్సవము, రాత్రి 8 గంటలకు వెండి రథోత్సవము, 12 గంటలకు లింగోద్భవ కాల ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 1 గంటకు వెండి నంది సేవ గ్రామోత్సవం జరుగును. రాత్రి 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. STV న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్కారం, STV న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే, దేశమంతా ప్రేమ వసంతంలో మునిగి తేలుతున్న వేళ జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై పెను విషాదం నిశ్శబ్దంగా ముంచుకొచ్చింది. 2,500 మంది CRPF జవాన్లు సెలవులను ముగించుకుని మాతృభూమి రక్షణ కోసం విధులకు హాజరవుతున్న వేళ కాన్వాయ్లో ఉన్న ప్రతి జవాన్ గుండెల్లో తమ కుటుంబం పట్ల ప్రేమ, దేశం పట్ల అంకిత భావం తొణికిసలాడుతూ తమ కుటుంబ సభ్యులను చూసుకుంటూ మురిసిపోతుండగా చోటు చేసుకున్న పుల్వామా ఆత్మాహుతి దాడి ఉలిక్కిపడేలా చేసింది. భారతావరిని ఉలిక్కిపడేలా 40 మంది వీర జవాన్లు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. స్వేచ్ఛగా ఊపిరి పీల్చేలా సరిహద్దుల్లో రక్షణగా నిలిచిన మహానుభావుల బలిదానం ప్రతి భారతీయుడి గుండెల్లో జ్వాలై రగులుతూనే ఉంది. వీర జవాన్లకు అశ్రు నయనాలతో ఘన నివాళులర్పిద్దాం. ధైర్యవంతులైన సైనికుల అంతిమ త్యాగాన్ని గుర్తించుకుంటూ ధైర్యవంతులైన సైనికుల అంతిమ అత్యున్నత త్యాగంగా నిలిచిపోనుంది. విజయవాడ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలెక్కేందుకు ప్రయత్నిస్తున్న జారిపడిన మహిళని RPF SI రాంబాబు వేగంగా స్పందించి వృద్ధురాలిని కాపాడి ప్రయాణికుల ప్రశంసలు అందుకున్నారు. వరంగల్ MGMలో దారుణం చోటు చేసుకుంది. ఖమ్మంకు చెందిన కాంతారావుకు గుండెపోటు రావడంతో శుక్రవారం నాడు MGMకు తీసుకొచ్చారు. వైద్యం అందుకుంటూ సాయంత్రం మృతి చెందడంతో మృతదేహాన్ని బయటను అంబులెన్స్ వరకు తీసుకురావడానికి సిబ్బంది నిరాకరించారు. కనీసం స్ట్రెచ్చర్ కూడా ఇవ్వలేదు. దీంతో చేసేది లేక కుటుంబ సభ్యులే ఇలా మృతదేహాన్ని చేతుల మీదుగా తీసుకువెళ్లి అంబులెన్స్ లో ఎక్కించారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు మానవత్వం మరిచి ఆసుపత్రి సిబ్బంది, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు.
హైదరాబాద్ నగరంలోని కుకట్పల్లిలో ఉన్న ఆసనా వెల్నెస్ స్పా పై పోలీసులు పక్కా సమాచారంతో ఆకస్మిక దాడి నిర్వహించారు. స్పా పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో ప్రత్యేక బృందం చేపట్టిన దాడిలో 45 మంది అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో 30 మంది యువకులు, 15 మంది యువతులతో పాటు స్పా నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థలంలో అనుమానాస్పద పరిస్థితులు గమనించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సంబంధిత పత్రాలు, రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అండర్-19 వన్డే ప్రపంచ కప్ లో భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ కప్పు సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ కుర్రాడు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నాడు. అనంతపురం ఏసీబీ ఇన్స్పెక్టర్ మీర్ ఖాన్ ప్రజలకు భరోసానిస్తూ అవినీతి పరుల ఆట కట్టించడంలో ఎలాంటి అనుమానం లేకుండా సహకరించాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ హమీద్ ఖాన్, ఏసీబీ ఇన్స్పెక్టర్, అనంతపురం. ప్రజలు ఏసీబీ ఆఫీస్ వరకు వచ్చి ఫిర్యాదు ఇవ్వకపోవడానికి 2 ముఖ్యమైన అపోహలు నేను మీకు ఈరోజు దూరం చేస్తాను. నంబర్ 1, ఏసీబీకి ఫిర్యాదు చేస్తే సంబంధిత కార్యాలయంలో మీ పని ఏదైతే ఉందో అది నిలబడిపోతుంది అనే అపోహ ఉంది. వాస్తవానికి దీనికి విరుద్ధంగా జరుగుతుంది. మీ పని ఏదైతే ఉందో దానిని అందరికంటే ముందు చేయించడం జరుగుతుంది. అది మా బాధ్యత. నంబర్ 2, ఏసీబీకి ఫిర్యాదు చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది అనే ఒక అపోహ ఉంది. ఇది పెద్ద అబద్ధం. వాస్తవానికి మీరు ఫిర్యాదు చేసిన తర్వాత 2 సార్లు మాత్రమే మీరు రావాల్సి ఉంటుంది. కోర్టు చుట్టూ తిరిగేది ముద్దాయి మాత్రమే. కాబట్టి అవినీతిని అస్సలు సహించకండి. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే 1064కి కాల్ చేయండి. అనంతపురం మరియు సత్యసాయి జిల్లా వారు నేరుగా నా నంబర్కు కాల్ చేయవచ్చు. ఢిల్లీలోని ఓ హోటల్కు ప్రియుడితో కలిసొచ్చిన 22 ఏళ్ల యువతి పెళ్లి విషయంలో గొడవపడి ఆగ్రహంతో బిల్డింగ్ పై నుంచి దూకింది. 4వ అంతస్తు పై నుంచి యువతి దూకడం గమనించిన స్థానికులు టీవీ, ఫ్రిడ్జ్, ప్యాకింగ్ కార్డ్బోర్డ్ బాక్స్లను అడ్డగా పెట్టి తీవ్ర గాయాలు కాకుండా కాపాడారు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవ ఆహ్వానం. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 6:30 శ్రీవార్ల దర్శనం ప్రారంభం. 9 గంటలకు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 10:30 కళ్యాణోత్సవము, రాత్రి 8 గంటలకు వెండి రథోత్సవము, 12 గంటలకు లింగోద్భవ కాల ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 1 గంటకు వెండి నంది సేవ, గ్రామోత్సవం జరుగును. రాత్రి 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. అవున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే ఏపీ మంత్రి నారా లోకేష్ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజాప్రతినిధులతో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా తొలి అడుగు వేశారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందు పేరుతో ఇలా సమావేశాలు ప్రారంభించారు. ప్రతిరోజు ఒక్కో జిల్లాకు చెందిన 7 ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో కలిసి విందులో పాల్గొంటారు. తొలి రోజు బందరు లోక్సభ సెగ్మెంట్ నేతల ఫ్యామిలీతో మంత్రి లోకేష్ డిన్నర్ చేశారు. ఇటీవల పండుగల నిర్వహణ తలనొప్పిగా మారిపోతోంది. పంచాంగ కర్తలు రకరకాల కారణాలు చెప్తూ పండుగ సమయాలపై 2 ముహూర్తాలు పెడుతూ భక్తులను గందరగోళంలో పెడుతున్నారు. ఇప్పుడు మహాశివరాత్రి పండుగను ఎప్పుడు జరుపుకోవాలనే వివాదం నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఆదివారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మాఘబహుళ చతుర్దశి తిథి ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 16వ తేదీ సాయంత్రం 5:34కు ముగుస్తుందని, శివరాత్రి పూజకు ప్రధానమైన నిశిత కాలం 15వ తేదీ అర్ధరాత్రి ఉండడంతో ఆ రోజే పండగ చేసుకోవాలని చెప్తున్నారు. శివుని పూజకు ప్రధానమైన నిశిత కాలం 15వ తేదీ అర్ధరాత్రి ఉండడంతో గంగాజలంతో లేదా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో సిద్ధం చేసిన పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే శుభప్రదమని అంటున్నారు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవ ఆహ్వానం. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 6:30 శ్రీవార్ల దర్శనం ప్రారంభం. 9 గంటలకు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 10:30 కళ్యాణోత్సవము, రాత్రి 8 గంటలకు వెండి రథోత్సవము, 12 గంటలకు లింగోద్భవ కాల ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 1 గంటకు వెండి నంది సేవ, గ్రామోత్సవం జరుగును. రాత్రి 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. తల్లిదండ్రుల్ని దూషించిన వాళ్ళని కనీసం మందలిచ్చకుండా వాళ్ళని భుజాలు తట్టే మనుషుల్ని మనం చూడలేదు. నేను అందుకనే మీ ద్వారా ప్రభుత్వానికి నేను ఒకటి చెప్తున్నాను అధ్యక్ష, ఒక రిక్వెస్ట్ అధ్యక్ష. ఈ సభలో ఎవరైనా సరే తల్లిదండ్రులని గనక కించపరిచే విధంగా మాట్లాడితే, అది ఏ కులం, ఏ పార్టీ, రాజకీయ నాయకులు, బయట వాళ్ళు, ఒక ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అప్లై అయ్యేటట్టుగా దేవుళ్ళు లాంటి తల్లిదండ్రుల్ని ఇష్టం వచ్చినట్టు బయట మాట్లాడే వాళ్ళు ఎక్కడన్నా చూసాము, రోడ్డు మీద అడ్డాలు తిరిగే వాళ్ళని. కానీ ఎమ్మెల్యేలుగా చేసి మంత్రులుగా చేసిన వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడుతుంటే, ఒక ఆయన నెల్లూరు, ఒక ఆయన నిన్న ఇక్కడ చూసాం జైల్లో ఉన్నాడు. అందుకని ఒక చట్టం తేవాలా, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ రావాలా. అనేక చట్టాలు మనం కొత్తగా తెస్తున్నాం, తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష.
ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అయింది. అయితే ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు కొంత నష్టపోతా ఉన్నారు అధ్యక్ష. 2023లోనే పిఆర్సీ గడువు ముగిసింది. దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు కొత్త పిఆర్సీ గురించి ఆలోచించేలా పిఆర్సీ వేయడానికి ముందు పిఆర్సీ కమిషన్ ఒకటి నియమించాల్సి ఉంది. 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటిదాకా కూడా పిఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా పిఆర్సీ కనుక లేట్ అయితే మధ్యంతర ఉపశమనం అంటే ఐఆర్ ప్రకటించాల్సింది ఆనవాయితీగా కూడా ఉంది. కానీ పిఆర్సీ గడువు ముగిసి 3 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఐఆర్ కూడా ప్రకటించలేదు అధ్యక్ష. ఇలా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలే. అలానే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇంతకుముందు 2024 దాకా ఒక్క డిఏ కూడా పెండింగ్ లేకుండా క్లియర్ అయితే ఇప్పుడు 4 డిఏలు ఉన్నాయి. అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 2024 వరకు సుమారుగా 23,000 కోట్ల బకాయిలు ఉంటే అవన్నీ చెల్లిస్తామని చెప్పారు అధ్యక్ష. అవి చెల్లించకపోగా కొత్తగా గ్రాట్యుటీ కానీ సరెండర్ లీవ్లు కానీ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి సుమారుగా ఈరోజు 30,000 కోట్లు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. పేద కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పనిభారం, పథకాల నిర్వహణ, ఒత్తిళ్ల మధ్యలో వాళ్ళు విధులు నిర్వహిస్తా ఉన్నారు. అలాంటి ఉద్యోగులకు ఇప్పుడు మనం న్యాయం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అధ్యక్ష. అందుకని చివరిగా నేను అనేది ఏంటంటే తక్షణమే వారికి ఒక 30% ఐఆర్ ప్రకటించి పిఆర్సీ కమిషన్ అని వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి 4 డిఏలు అరియర్స్ విడుదల చేయాలని, అలానే 30,000 కోట్ల బకాయిల చెల్లింపుకు స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేయాలని, బకాయిలు తక్షణం చెల్లించడం భారం అయితే దానికి ఆల్టర్నేటివ్ గా ఏ విధంగా చెల్లిస్తారని దానికి వాళ్ళకు ఒక హామీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ అంశాలని మీ ద్వారా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవ ఆహ్వానం. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 6:30 శ్రీవార్ల దర్శనం ప్రారంభం. 9 గంటలకు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 10:30 కళ్యాణోత్సవము, రాత్రి 8 గంటలకు వెండి రథోత్సవము, 12 గంటలకు లింగోద్భవ కాల ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 1 గంటకు వెండి నంది సేవ గ్రామోత్సవం జరుగును. రాత్రి 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. రోల్ నంబర్ 21
जी सर। रोल नंबर 22। जी सर। रोल नंबर 23। रोल नंबर 24। जी सर। रोल नंबर 25। रोल नंबर 26। जी सर। रोल नंबर 27। रोल नंबर 28। जी सर। रोल नंबर 29। जी सर। रोल नंबर 30। रोल नंबर 31। रोल नंबर 32। जी सर। रोल नंबर 33। रोल नंबर 34। रोल नंबर 35। जी सर। रोल नंबर 36। रोल नंबर 37। रोल नंबर 38। चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् చినుకు తాకిడికి విత్తులన్నీ నేలపొరల వాకిళ్ల నుంచి ఉదయించి కొత్త లోకాన్ని చూస్తాయి. కాలుష్యం కమ్మేసినా మానవాళి ప్రాణాలకు ఆయుష్ను పోస్తాయి. పంట చెరికై తీపిని, వంట చెరికై ఆహారాన్ని, ఆయుర్వేదమై ఆరోగ్యాన్ని, సుగంధ ద్రవ్యమై పరిమళాన్ని మన కోసం ధారపోస్తాయి. అక్షరాలు విచ్చుకున్న కాగితాలై, రక్షణ కవచంలా హత్తుకునే వస్త్రమై, కన్ను తెరచి కన్ను మూసే వరకు వృక్షాలతో మనది జన్మజన్మల అనుబంధం. బ్రతుకునిచ్చే పచ్చని చెట్టుని బ్రతకనిద్దాం, కోట్లాది మందిని బ్రతికిద్దాం. రండి, ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కైనా నాటుదాం. భావి తరాలకు హరితలోకాన్ని సృష్టిద్దాం. మొక్కే మన ఆయువు. मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. త్రాగునీరు మొదలు పాల వరకు సర్వం కల్తీ అయిన ఈ రోజుల్లో రోగాలు సర్వసాధారణమైపోయాయి. ఫలితంగా ప్రస్తుత కలుషిత వాతావరణంలో పసిపిల్లల నుండి వృద్ధుల వరకు అనారోగ్యానికి గురై ఆస్పత్రికి వెళితే చుక్కలు కనిపిస్తున్నాయి. మధ్యతరగతి సామాన్యుని బడ్జెట్లో రోగాల ఖర్చులకు నెలసరి ఆదాయంలో 30 నుంచి 40% వరకు ఆస్పత్రులకు, డాక్టర్లకు, మందులకు ఖర్చు చేస్తున్న దుస్థితి. ఉదాహరణకు ఖర్చు 1000 రూపాయలుంటే అందులో 750 రూపాయల వరకు మందులపైన ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా జబ్బుకు డాక్టర్లు వ్రాసిన మందులు కొనాలంటే బ్రాండెడ్ మెడిసిన్స్ అంటూ ధరలు పెంచేస్తున్నారు. ప్రైవేట్ క్లినిక్లలో డాక్టర్లు వ్రాసిన మందులను తప్పనిసరిగా అదే క్లినిక్లోని మందుల షాపులో తీసుకోవాల్సిన పరిస్థితి. గవర్నమెంట్ దవాఖానాల్లో డాక్టర్లకు చూపించుకున్న అన్ని మందులు అక్కడ దొరకవు. ఆకర్షణీయమైన కమిషన్లు, గిఫ్టులు, ప్యాకేజీలు ప్రైవేట్ మెడిసిన్ కంపెనీలు డాక్టర్లకు సమర్పించుకుంటూ ఔషధ తయారీపై కంటే మార్కెటింగ్ పైనే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అంతిమంగా వ్యాధిగ్రస్తులపై ఆర్థిక భారం పడుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా
భారత ప్రభుత్వం వారు ప్రధానమంత్రి జన్ ఔషధి పథకాన్ని ప్రవేశపెట్టారు. జెనరిక్ అంటే ఒక ఔషధానికి చెందిన బేసిక్ ఫార్ములాని జెనరిక్ అంటారు. ప్రభుత్వాల సహాయంతో ఇప్పటి జెనరిక్ మెడిసిన్ పై ప్రైవేట్ కంపెనీలు కూడా అతి తక్కువ ధరకు ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ పథకంలో జెనరిక్ మందులు కాస్ట్ టు కాస్ట్ అంటే ఎటువంటి మార్కెటింగ్ ఖర్చు లేకుండా అత్యంత చౌక ధరల్లో లభిస్తాయి. ప్రఖ్యాత మందుల కంపెనీల ఉత్పత్తులైన క్రోసిన్, డోలో, కాల్పాలలో పారాసెటమోల్ అనే బేసిక్ మందు ఉంటుంది. జెనరిక్ మందుల షాపులు పారాసెటమోల్ పేరుతో జెనరిక్ మెడిసిన్ లభిస్తుంది. ఒకే బేసిక్ మెడిసిన్ తో కూడిన ప్రైవేట్ కంపెనీ ఉత్పత్తి ధరలకు జెనరిక్ మెడిసిన్ ధరలకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఉదాహరణగా బ్లడ్ క్యాన్సర్ కు అందుబాటులో ఉన్న పోమోల్డిలిన్ అనే బ్రాండెడ్ మెడిసిన్ నెలకు సరిపడే కోర్సు కొనుగోలు చేస్తే 1,25,000 రూపాయలు అవుతుంది. అదే మందు జెనరిక్ షాపులలో కేవలం 8 నుండి 9,000 రూపాయల్లోనే లభ్యమవుతుంది. 634 రకాల ఔషధాలు అందుబాటులో ఉండే జెనరిక్ మెడికల్ షాపులలో కొనుగోలుతో నాణ్యమైన మందులు సరసమైన ధరలతో ఎంతో ఖర్చు ఆదా అవుతుంది. మరెందుకు ఆలస్యం? తెలివైన నిర్ణయంతో మీకు మందులు అవసరమైనప్పుడల్లా జెనరిక్ ఔషధి మందుల షాపులో తీసుకొని మీ ఖర్చును తగ్గించుకోండి. జెనరిక్ విశిష్టతను 10 మందికి తెలియజేయండి. దేశభక్తిని చాటుకోండి. February 7th, 2026. A historic moment unfolds in Amravati, India's first quantum valley, taking a bold step towards transforming Amravati into one of the world's top 5 global quantum hubs. The foundation-laying ceremony of Amravati Quantum Valley, spanning over 9 million square feet and envisioned to generate nearly 88,000 employment opportunities. This iconic and future-ready campus represents a defining leap into the next era of innovation. Featuring the IBM Quantum System 2, the most advanced quantum supercomputer, the world's first quantum biofoundry, an open Q-chip in testbed and incubation center for startups, India's first quantum reference facility, and the headquarters for advanced quantum-safe solutions. And more, hardware, software, algorithms, research, all the resources required for deep tech innovation, brought together on a single powerful platform. Amravati Quantum Valley, India's quantum future, begins here. ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. అసలు మహాశివరాత్రి అంటే ఏంటి? ఎందుకు ఈ రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటాం? ఇందుకు 3 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, పురాణ కాలంలో దేవతలు అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు అందరికంటే ముందుగా హాలాహలం, ఘోరమైన విషం బయటకు వచ్చింది. లోకాలను రక్షించటం కోసం శివుడు ఆ గరళాన్ని మింగివేశాడు. అయితే ఆ రాత్రి శివుడు నిద్రపోతే ఆ విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉందని గ్రహించి ఆయనకు నిద్ర రాకుండా ఉండటానికి దేవతలు అసురులు కలిసి 5 జాముల కాలం పాటు ఏకధాటిగా ఆడిపాడారు. ఆ విషాన్ని తన కంఠంలోనే నిలిపి ఉంచడం వల్ల ఈశ్వరుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. అప్పటి నుండి ప్రతి ఏటా మాఘమాస బహుళ చతుర్దశి రోజున భక్తులు ఉపవాస జాగరణలతో శివారాధన చేయడం ఆచారంగా మారింది. అంతేకాకుండా మహాశివుడు భూమిపై లింగ రూపంలో దర్శనమిచ్చిన రోజు కూడా ఇదే కావడంతో ఈ పర్వదినాన శివలింగానికి విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని నీకిష్టమైన వారికి షేర్ చేయండి. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవ ఆహ్వానం. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 6:30 శ్రీవార్ల దర్శనం ప్రారంభం. 9 గంటలకు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 10:30 కళ్యాణోత్సవము, రాత్రి 8 గంటలకు వెండి రథోత్సవము, 12 గంటలకు లింగోద్భవ కాల ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 1 గంటకు వెండి నంది సేవ గ్రామోత్సవం జరుగును. రాత్రి 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు. శ్రీ తిరుమూరు అశోక్ రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు అరవభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. February 7th, 2026. A historic moment unfolds in Amravati, India's first quantum